అంత పరమోత్కృష్టమైన ఆఖ్యానములు అవన్నీ. అందుకే వాటినే ఉదాహరణలుగా చెప్పాను నేను ఇవాళ. అమ్మ ఎంతగా పసుపు కుంకుమల్ని మంగళసూత్రాన్ని రక్షిస్తుందో చెప్పడానికి. అందుకే శంకరులు కూడా అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతముఖాత్యాది విశద కరాళం యచ్వేళం కబళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. మా సత్యనారాయణకి మహా ఇష్టం. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి. దేవతలందరూ కలిసి క్షీర సముద్రాన్ని చిలికారు. దేనికి? వృద్ధాప్యం రాకూడదు, మృత్యువు రాకూడదు అని. ఇంత చిలికితే అమృతం వచ్చింది, తాగారు. తాగినటువంటి వాళ్ళందరూ బతికి ఉండిపోయారని మీరు అనుకుంటున్నారా? అసలు నిజంగా అలా బ్రతికి ఉండిపోతే శంకరుడి మెడలో కపాలమాల ఎందుకుంటుందండి? ఆయన చేతకాక మెడలో కపాలమాల వేసుకున్నాడు అనుకుంటున్నారా? శంకరాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాన్ని, బ్రహ్మమస్తకావలీ నిబద్ధతే నమః శివాయ అని. వెళ్ళిపోయినటువంటి ప్రతి బ్రహ్మ యొక్క పుర్రె తీసుకుని, అయ్యో పాపం వీడందరికన్నా ముందొచ్చి నా మాట విని సృష్టి చేశాడు, వీడి పుర్రె కూడా రుద్రభూమిలో పడిపో ఉండడమా అని ఒక్కొక్కటి తీసో తాడు గుచ్చుకుని మెడలో వేసుకున్నాడు. అదో పెద్ద మాలైంది. అంటే ఇంతమంది వెళ్ళిపోయారు, కానీ ఆయన మాత్రం అలా సాక్షి. అదేమిటమ్మా, శంకరుడికి ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. వ్యాసుడు అంటాడు లలితా సహస్రనామ స్తోత్రంలో, అమ్మా నీ యొక్క 2 చెవులున్నాయే, నీ చెవులకు ఉండేటటువంటి తాటంకములున్నాయే, అవి తాటంకయుగళీభూత తపనోడుపమండల. సూర్యచంద్రులిద్దరూ నీకు తాటంకములుగా ఉంటారమ్మా అన్నారు. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ పుష్పాలంటే ఆ కడిమి పూలు, అవి గుత్తులు గుత్తులు అమ్మవారి చెవులో పెట్టుకుంటుంది. చెవులో పువ్వులు పెట్టుకోవడం ఏంటండి, అలా ఉంటుందా? అదేంటి ఇప్పుడంటే దాని పరిస్థితి వేరు కదా. చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే అమ్మవారు లలితా సహస్రనామంలో అంతంత పెద్ద పెద్ద పూల గుత్తులు ఎందుకు పెట్టుకుంది అని మీకు అనుమానం రావచ్చు. పూర్వకాలంలో ఒక సంప్రదాయం ఉండేది. భర్త మహావీరుడైతే భర్త యొక్క శరీరమును వీరపత్ని ఆలింగనం చేసుకున్నప్పుడు యుద్ధాలలో ఆయన శరీరమునకు తగిలినటువంటి గాయములు ఆవిడ చేతులకి తగిలితే ఆవిడ పొంగిపోయేది. నా భర్త ఇంతటి మహావీరుడు, అన్ని యుద్ధాల్లో తిన్న దెబ్బలివని. అలాగే భర్త పరమ ప్రేమతో భార్యని దగ్గరికి తీసుకోగానే ఆ చెవులలో పెట్టుకున్న పువ్వుల యొక్క సువాసన ముక్కుకి తగిలి భర్త సంతోషిస్తాడు. అది అమ్మవారి మహాపాతివ్రత్యాన్ని సూచిస్తుంది ఆ నామం. అందుకే చెవి ఆకాశ గుణకం. చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది. శబ్దము వేదము, వేదము భగవంతుని యొక్క స్వరూపమును ఆవిష్కరిస్తుంది. అమ్మ చెవులంటే శంకరాచార్యుల వారికి కూడా ఎంత ఇష్టం తెలుసా అండి? ఎందుకంటే శంకరుడు ఆలింగనం చేసుకోగానే మొట్టమొదట సువాసన ఆఘ్రాణించేది అమ్మవారి చెవులలో ఉన్న పూలగుత్తులవి. 2, మనందరి మొరలు అమ్మ తన చెవులతో వింటుంది. అందుకని ఆ చెవులంటే శంకరాచార్యుల వారికి ఎంత ఇష్టం. ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి. అమ్మ దేవతలందరూ అమృతం తాగారు, వృద్ధాప్యం రాకుండా శరీరం పడిపోకుండా బతికి ఉండిపోయారా అమ్మా? ఎవ్వరూ ఉండలేదు. కొంతమంది వెళ్ళిపోయారు, బ్రహ్మ వెళ్ళిపోయాడు, ఇంద్రుడు వెళ్ళిపోయాడు, చాలా మంది వెళ్ళిపోయారమ్మా. కానీ ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది, ఏమిటది? హాలాహలం. అది వచ్చేటప్పటికి మాత్రం అందరూ కవ్వం వదిలేశారు, తాడు వదిలేశారు, పరిగెత్తారు. చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను వాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముఖ్యుల్కని రక్త రక్షణ కళా సంరంభునించి అంబునిన్. అయా రక్షించవయా, హాలాహలం తాగేవయ్యా అని పరిగెత్తారు. పరిగెడితే మహానుభావుడు శంకరుడు ఆ రోజున ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఆ హాలాహలాన్ని చేత్తో పుచ్చుకున్నాడు. పుచ్చుకుని దాన్ని ఇలా ముద్ద చేసి నేరేడు పండంత చేసుకుని నోట్లో పెట్టుకుని మింగుతుంటే ఉదరము లోకంబులకు సదనంబకుటెరిగి శివుడు తటుల విషాక్యం కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, పైకి వదిలేస్తే వీళ్లు పాడైపోతారని కంఠంలో పెట్టుకుని నీలకంఠుడయ్యాడు. అమ్మా అలా శంకరుడు రక్షించాడమ్మా. ఇంత గొప్పగా హాలాహలాన్ని శంకరుడు తాగేశాడంటే గొప్ప అయ్యేది కాదు. రేపు పొమ్మన్నారు శంకరాచార్యుల వారు. ఎవరిదా గొప్ప? అమ్మా నీ చెవులకున్న తాటంకాల గొప్పమ్మా అన్నారు.
ఏమిటి ఆ తాటంకాల గొప్ప అంటే తాడ తాళి ఈ రెండూ కూడా తాటి చెట్టుకి సంబంధించినవి. మనకి 8 వస్తువులు ఉన్నాయి, వాటిని సౌభాగ్య వస్తువులు అంటారు. ఆ 8 వస్తువులు ప్రకటంగా అమ్మవారి స్వరూపం. అనుములు, ఉప్పు, పెరుగు, ఎర్రటి పువ్వు. అందుకే ఎర్రటి పువ్వు అమ్మవారికి పూజ చేస్తే మహాప్రీతి. ఎర్ర పువ్వు పొరపాటున కూడా తొక్కకూడదు. ఇవాళ రేపు ఎంత దరిద్రంగా తయారైందంటే సమాజం, ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదా పని. పనికి మాలిన సభల్లో అక్కడ దైవానికి సంబంధించో ఆధ్యాత్మికతకి సంబంధించి ఏమీ ఉండదు. ఎందుకు తెస్తారో తెలీదు. బుట్టలతో ఎర్రటి గులాబీ పూలు తీసుకొచ్చి చేతిలో పెడతారు. వీడింకక్కడ కూర్చుని చేసే పని ఏంటంటే ఎర్ర గులాబీ కింద పడేస్తారు, ఆ ఎర్రటి పూలు తొక్కుతారు. అప్పటికి బాగుంటుంది, కట్టి కుడిపినప్పుడు బాధపడతారు. సౌభాగ్య వస్తువుల్లో ఎర్ర పూలు ఒకటి. అలాగే ఆ తాటి చెట్టు ఒకటి. ఇప్పుడంటే బంగారంతో మంగళసూత్రం చేస్తున్నారు, కానీ 2 మాత్రం తాటి చెట్టుకు సంబంధించినటువంటి వస్తువుతోటే చేసేవారు. అందుకే ఇప్పటికీ దాని పేరేమిటో తెలుసా అండి? తాళి. తాళి అంటే తాళ వృక్షము, తాటి చెట్టు. అందుకే పెద్దలైన వారు, నిష్ణాతులైన వారు, తెలుసున్న వారైతే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు హెచ్చరిక చేశారు. ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టించినప్పుడు తప్పకుండా ఒక తాటాకు ముక్క తీసుకొచ్చి మంగళసూత్రంలోకి గుచ్చాలి. ఎందుకో తెలుసా అండి? దాని పేరు తాళి. తాళి అంటే తాళమునకు సంబంధించినది, తాటి చెట్టుకి సంబంధించింది. అలాగే ఆడపిల్లకి చెవులు కుట్టిన తర్వాత మొట్టమొదట తాటాకే పెట్టాలి. ఎందుచేత అది సౌభాగ్య వస్తువు. తరువాత మార్చనప్పుడు ఒక పని చేస్తారు, పువ్వు పెట్టుకుంటారు. ఒక మధ్యలో కర్ణిక పెట్టి ఆ దుద్దులా పెట్టి చుట్టూ 6 కాని 8 కాని దళములు వేస్తారు, వేసి పువ్వులు పెట్టుకుంటారు. అది కూడా ఉంది. జంబుకేశ్వరంలో శంకర భగవత్పాదులు అయితే అద్భుతమైన ప్రయోగమే చేశారు. ఆయన శ్రీచక్రం తీసుకొచ్చి అమ్మవారిలో ఎక్కువైపోయిన శక్తి మనం తట్టుకోలేమని ఉగ్రమూర్తులు ఉగ్రమూర్తులు అంటారు. అదో పనికిమాలిన మాట. ఉగ్రమూర్తులేంటి? ఆ శక్తి నువ్వు తట్టుకోలేవు కాబట్టి శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన గొప్ప ఉపకారం. ఆ మూర్తిలోంచి ఎంత శక్తిని నువ్వు తట్టుకోలేవో అంతని మైనస్ చేశారు, తీసేశారు. ఇప్పుడు తీసిన దాన్ని ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు పొద్దున్న మీరు సుప్రభాతంలో విన్నారు కదా, విన్నంత మాత్రం చేత ఫలితం. శ్రీనాథ ధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్తవతీం శ్రీమాతరం భావయే. ఆ శ్రీచక్రంలో ఉంటుందమ్మ. ఇందుని శ్రీచక్రంలో పెట్టారు. కానీ జంబుకేశ్వరంలో జలలింగం, కావేరీలో నీటిలో వేయకూడదు, ఆకాశంలో వేయకూడదు, అగ్నిలో వేయకూడదు, ఒక్క పృథివీ మీద వెయ్యాలి. అందుకని శంకరుల ప్రజ్ఞ చూడండి. నిజంగా ఆ అమ్మవారిలో ఉన్నటువంటి ఎక్కువ శక్తిని తీసి శ్రీచక్రంగా మార్చి మళ్ళీ దాన్ని అమ్మవారి తాటంకములలో శ్రీచక్రం వేసి అమ్మవారి చెవులకు పెట్టేశారు. ఇప్పుడు జంబుకేశ్వరంలో ఉన్న అమ్మకి పేరేమిటో తెలుసా అండి? అఖిలాండేశ్వరి. అఖిలాండేశ్వరి అంటే సమస్త బ్రహ్మాండములకు ఆవిడ అధినాయకురాలు. అందుకే జంబుకేశ్వరం వెళ్ళి అమ్మవారి మూర్తి దర్శనం చేస్తే 5వ తనానికి లోటు ఉండదు. అఖిలాండేశ్వరి అమ్మవారిని మీరు ఎక్కడ కూర్చుని అమ్మా అన్నా సరే ఆవిడికి వినపడుతుంది. ఆ చెవులకంత శక్తిని శంకర భగవత్పాదులు కటాక్షించారు ఈ జాతి స్త్రీల పసుపు కుంకాల కోసం. ఎంతటి మహానుభావుడండి జగద్గురువులు. నేను పొంగిపోతాను సత్యనారాయణ రెడ్డి గారి కాకినాడలో శంకరాచార్యుల వారి గుడి కట్టినందుకు. అందుచేత అంతటి మహానుభావుడు జగద్గురు శంకర భగవత్పాదులు. ఆయన చేసిన ఉపకారానికి ఆయనని తలుచుకోకపోతే మనం కృతజ్ఞులం, మన బ్రతుకుకి అర్థం లేదు అసలు. అంతటి మహానుభావుడు. అందుచేత అఖిలాండేశ్వరి అమ్మవారు జంబుకేశ్వరంలో చెవులకు తాటంకములు పెడతారు, తాటాకు పెడతారు. శంకరులు అంటున్నారు, అమ్మా పరమశివుడు హాలాహలాన్ని తిన్నాడు. హాలాహలాన్ని భక్షించినప్పటికీ కూడా శంకరుడి యొక్క ఆయుర్దాయానికి మాత్రం ఏ విధమైన భంగపాటు రాలేదు. కారణం ఏమిటో తెలుసా అమ్మా? తవజనని తాటంక మహిమ. అమ్మా నీ చెవులకు పెట్టుకున్న తాటంకములు అటువంటివమ్మా. ఆ తాటంకములంటే 5వ తనానికి సూచన. స్త్రీ 5వ తనం ఉన్నటువంటి స్త్రీ చెవి తాటంకములు లేకుండా భర్తకి కనపడరాదు. అత్యంత శక్తివంతమైన 5వ తనపు గుర్తేది? మెడలో ఉన్న తాళి,
చెవులకు ఉన్న తాటంకములు. ఈ రెండు చాలా ప్రధానమైనవి. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టుకోకూడదు. అందుచేత అంత శక్తివంతమైనటువంటి తాటంకముల గురించి శంకర భగవత్పాదులు మాట్లాడుతున్నారు. మీరు ఒక్క విషయం ఆలోచించండి. తాటంకముల గురించి శంకరులు చెప్పారు. అమ్మవారి తాళి గురించి మహానుభావుడు పోతన గారు చెప్పారు. ఎక్కడ చెప్పారో తెలుసా అండి? ఇద్దరు చెప్పడంలోనూ గమ్మత్తే. ఎంత గమ్మత్తుగా చెప్పారంటే, ఆ హాలాహలం అందరినీ తరువుకొచ్చేస్తుంటే పరమశివుడు దానికి ఎదురెళ్ళాడు. అందరూ పారిపోయారు. ఈయనొక్కడు మాత్రం ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి, ఏమే దిక్కుమాల హాలాహలమా, పిల్లలందరూ అలా బాధపడుతున్నారు, వాళ్ళని తరువుకొచ్చి ఇబ్బంది పెడతావా? భక్షింతు హాలాహలమును శిక్షింతును మధుర సూక్ష్మ పలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపి మునేవు నేడు జగపికచాబ్జముఖి అని పార్వతీదేవితో చెప్పి, నువ్వేం బెంగ పెట్టుకోకు పార్వతి, హాలాహలం తాగితే నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా? నాకేం అవదు. చూడు, పిల్లల్ని రక్షించడానికి కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద రక్షించ. తల్లిదండ్రులు ఇంకా ప్రపంచంలో ఏమిటండి? నిన్న వాళ్ళు నాట్యం చేస్తూ చూడండి, ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నిలబడిపోతే ఆ తల్లి సోయగంగా వచ్చి ఓసారి సింహాసనంలో కూర్చుని, ఏదో కాళీయందలం రోయ కలహంస నడ కల కలికి ఎక్కడికే అని అడిగితే, నువ్వు ధరించుకొన్నట్టి జగము లేలే సాంబ శివుని సన్నిధికే అంటుంది. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ మనస్సు ఎప్పుడు శివుడి మీద ఉంటుంది. శివే శృంగారార్ధ తదితర జనే కూర్చన పర అంటారు. అలా నిలబడిపోయిన పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి ఆ చెలికెత్తెలు వచ్చి, వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. మీరు మీ ఇద్దరు మాకందరికీ తల్లిదండ్రులు, మీ దర్శనం అయింది, మాకు చాలు అని నిన్నటి రోజున వాళ్ళు స్తోత్రం చేశారు. అది మనందరి తరపున చేసిన స్తోత్రం. ఎంత కమనీయమైన సన్నివేశం చూడండి. కష్టం వచ్చినప్పుడు రక్షించేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు తప్పు వెతకరు. అయ్యో పిల్లాడు అప్పుడు వచ్చాడేంటి, క్షీరసాగర మదనం చేసినప్పుడు మంచి వచ్చినప్పుడు మాకు ఇచ్చారేంటి, మేమెందుకు వెళ్ళాలి అని దెప్పి పొడవరు. పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షిస్తాడంతే. చిత్రం ఏమిటంటే, హాలాహలం తాగేటప్పుడు అది తాగితే అంత వేడి కదా, సముద్రాలు ఇంకిపోయాయి కదా. మరి ఏమంటే శంకరుడు హాలాహలం తాగుతుంటే ఆయనకి ఒళ్ళు వేడి చేసేయడం కానీ, లేకపోతే ఒళ్ళు నల్లగా అయిపోవడం కానీ, పోనీ అన్నింటి సంగతి వదిలేయండి, పైనున్న చందమామ చాలా చల్లగా ఉంటాడు కదా, ఆయన వేడెక్కిపోవడం కానీ ఇలా ఏం జరగలేదా అంటే, పోతా వడలం ధర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడు కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఎదురెళ్ళి ఆ హాలాహలాన్ని పట్టుకున్నప్పుడు కానీ, నలిపినప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, ఉన్నప్పుడు కానీ కనీసం ఒళ్ళు వేడెక్కలేదు, వేడి చేయలేదు, కళ్ళెర్రబడలేదు, చందమామ కందిపోలేదు, పావు కూడా భయపడిలా కిందకు వంగలేదు. శంకరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి, అమ్మను ఆశ్రయించిన వాళ్ళకి బెంగ ఎక్కడుందండి? ఏ బెంగ లేదు. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలిలో పలన్ సభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అమ్ముకున్న వాళ్ళకి లోటేమిటయా? పవి పుష్పంబగు, వజ్రం పెట్టి కొడితే వాడికి అది పుష్పమాల అయిపోతుంది, నందనాలకు అయిపోలేదు. అయితే పోతన గారి గడుసుతనం ఎక్కడుందంటే, ఏమయ్యా ఎంత పనికి మాలిన వాడు భర్త అయినా భార్య హాలాహలం తాగేస్తానంటే ఒప్పుకుంటుందా? ఎలా ఒప్పుకుందయా? జగన్మాత కదా పార్వతీదేవి. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. శంకర భగవత్పాదులు శివానందలహరిలో వర్ణించారే అద్య కుటుంబిని, వాళ్ళిద్దరూ ఆది దంపతులే. అటువంటి శంకరుడు హాలాహలం తాగుతానంటే ఒప్పుకుందా? ఎలా ఒప్పుకుందా అంటే, పోతన గారు ఎంత గడుసుతనంగా చెప్పారంటే, ఆ తాగుతున్నది హాలాహలమని అమ్మవారికి తెలుసు. భక్షించడివాడు విభుండని, భక్షించడిది హాలాహలమని, తాను పరమశివుడు తాగుతున్నది హాలాహలమని ఆవిడికి తెలుసు. ఇదండి తాగేమన్నాను అని ఆవిడేం అనలేదు. ఆవిడికి తెలుసు హాలాహలం తాగుతున్నాడని. తాగుతున్నవాడు ఎవడో పరాయివాడు కాదు, స్వయంగా తన భర్తని ఆవిడికి తెలుసు.
కానీ ఇన్ని తెలిసి కూడా మరి ఎలా తాగమంది హాలాహలం అంటే త్రాగమనే సర్వమంగళ తన మంగళసూత్రమునెంత మదినమ్మినదో. నా మెడలో మంగళసూత్రం ఉంది, ఈ మంగళసూత్ర సర్వమంగళాదేవత ఉన్నది. నేను ఈ సర్వమంగళాదేవ కాలం అమ్మ నాతో ఉన్నంత కాలం నా తాళిబొట్టుకి ఇబ్బంది రావడమా? శంకరుడు హాలాహలం తాగినా ఏ ప్రమాదం రాదనుకుందిట, అందుకని తాగేమందిట. తాళి తాటి ఆకుతో చేయబడినది అంత ప్రశస్తం. ఆ తాళి అటువంటిదే, తాటంకము అటువంటిదే. అమ్మా గొప్పతనం ఎక్కడుందో తెలుసా? హాలాహలం తాగి కూడా ఎందుకు బతికాడు శంకరుడంటే, శంకరుడి గొప్ప కాదమ్మా హాలాహలం తాగడం, నీ చెవులకున్న తాటంకాల గొప్పతనం అది, నీ ఐదోతనం అటువంటిది. అందుకని శంకరుడికి ఏం ప్రమాదం రాలేదు పొమ్మన్నారంతే శంకరాచార్యులు గారు. అంటే ఒక స్త్రీ పెట్టుకునేటటువంటి తాటంకముల యొక్క శక్తిని ఆ శ్లోకంలో నిరూపించారు. మీకు ఇంకొక మాట చెప్తున్నాను. ఈ శ్లోకాన్ని దేవీ నవరాత్రులలో విన్నా, చదువుకున్నా, దీని వలన అనేక ప్రయోజనాలు. సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. మొట్టమొదటి శ్లోకం శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. ఆ శ్లోకానికి ఈ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడం చాలా కష్టము అని పెద్దలు నిర్ధారించారు. మీరు ఏ ప్రయోజనం అడిగితే ఆ ప్రయోజనాన్ని ఆ శ్లోకం ఇస్తుంది. కానీ కామ్యంతో చదవడం కన్నా మీకు నేను ఒక యథార్థం చెప్తాను. అమ్మా నువ్వు జగజ్జననివి, నీ గురించి స్తోత్రం చెయ్యకుండా మా జగద్గురువులైన శంకరాచార్యులు వారిచ్చిన శ్లోకం చెప్పకుండా నేను ఎలా ఉండగలనమ్మా అని మీరు అనుకోండి. సౌందర్యలహరి అసలు మీరు కోరుకోలేనంత ఫలితాన్ని అమ్మిస్తుంది. కామ్యంతో చదవడం కన్నా అకామ్యంగా చదవడమే గొప్ప. కానీ సౌందర్యలహరిలో మొదటి శ్లోకం చివరి శ్లోకం అన్ని కామితములను ఇచ్చేస్తాయంటారు. ప్రత్యేకించి ఈ శ్లోకం సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీ, ఇది ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తే వాళ్ళ శరీరంలో విషప్రవేశం ఏదైనా జరిగుంటే విరిగిపోతుంది. మొదటి ప్రయోజనం. అన్నిటికన్నా గొప్ప ప్రయోజనం అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని ఎవరు వింటున్నారో ఈ శ్లోకాన్ని వాళ్ళ పసుపు కుంకుమలకి ఢోకా లేకుండా విశ్వాసంతో అమ్మవారి చెవి తాటంకములు చూసి, ఆ తల్లి బుగ్గలు చూసి, బొట్టు చూసి, అమ్మ చేతి గాజులు చూసి అందుకు దర్శనం చేయమన్నాం. ఆ త్రివళులు చూసి, ఆ కంఠం చూసి, అమ్మవారి యొక్క అబ్బో ఎంత వర్ణన చేశారండి శంకర భగవత్పాదులు. ఆవిడ కట్టుకున్న పట్టు చీర, ఆవిడ పాదాలు, దానికి ఉన్న మణిమంజీరాలు, వాటిని చూసి అమ్మా నువ్వు ఐదోతనం ఉన్న తల్లివి, నిన్ను నమ్ముకున్న దాన్ని, నా ఐదోతనాన్ని కూడా అలాగే కాపాడు సుమా అని ఒక్కసారి నమస్కారం చేసి ఇంత కుంకం ఇలా వేస్తే చాలు, నీకేం బాధ లేదు నేనున్నానంటుందమ్మ. అంత పరమ పవిత్రమైన శ్లోకము ఆ శ్లోకము. రేపటి రోజు చెప్పేటప్పుడు ఏ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసినట్టయితే మనకి సర్వకాలముల యందు అమ్మవారి రక్షణ మన యందు ప్రసరిస్తుందో అలా ప్రసరిస్తుందని చెప్పి చంద్రశేఖర పరమాచార్య స్వామంతటి వారు పొంగిపోయి చెప్పారో ఆ శ్లోకాన్ని రేపటి రోజు ప్రసంగంలో విజ్ఞాపన చేస్తాను. ఇవాల్టి రోజు ఆ శ్లోకాన్ని మీ అందరూ గాని నేను ఒక్కసారి చెప్తాను. ఎందుకంటే ఇంత పరమ పవిత్రమైనటువంటి సందర్భంలో ఆ శ్లోకాన్ని మనం విజ్ఞాపన చేసుకోనప్పుడు, ఆ శ్లోకాన్ని పలకనప్పుడు జగన్మాత పాదముల దగ్గర కూర్చుని ఇంకెందుకు కూర్చున్నట్టు, ఎందుకు పరిగెడుతున్నట్టు? నేను ఒక్కసారి అంటాను, నేను అదేదో నేను చెప్పగలిగిన వాడిని మీరు చెప్పాలన్న అహంకారంతో కాదు, మనందరం పునీతులం అవ్వాలి అని చెప్తున్నాను అంతే. అందుకని మీ అందరూ అనండి, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖ ఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా
మగవారు వీధిలోకి వెళ్ళినప్పుడు ఆడవారు స్నానం చేసి పూజా మందిరంలో ఒక్కసారి ఈ శ్లోకం చెప్తే బయటికెళ్ళిన భర్తకి రక్షణ కలుగుతుంది. మగవాడు బయటికి వెళ్లే ముందు ఈ శ్లోకాన్ని చెప్పుకుని వెడితే అన్ని విధాల రక్షణ కలుగుతుంది. సౌందర్యలహరిలో 28వ శ్లోకం అని నేను అనుకుంటున్నాను. అందుకని దాన్ని అందరూ చక్కగా వినియోగించుకోండి. కొద్దిసేపట్లో మనకి అమ్మవారి యొక్క అసుర సంధ్య వేళకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఖచ్చితమైన సమయపాలన కోసమని ఇంచుమించులో చూసుకుని ఆప్ చేస్తున్నాను. 10 నిమిషాల పాటు నాదస్వరం వినబడుతుంది. అమ్మ చంద్రమౌళీశ్వరుడితో కలిసి అసుర సంధ్య వేళలో శివాలింగితం, ఆ తల్లి ఎప్పుడు శంకరుడితో సంతోషంగా ఉంటుంది. ఆ తల్లి వచ్చి విరాజమానురాలై దర్శనమిచ్చి పరమ ప్రీతితో పూజ స్వీకరిస్తుంది. మధ్యలో లేవడం కాని, మొదటి వరుసలో పిల్లల్ని దగ్గర పెట్టుకుని కూర్చోవడం కాని, వాళ్ళు మధ్య మధ్యలో వేదికలు ఎక్కడం కాని, ఇలాంటి పనులు లేకుండా మిగిలిన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా భక్తి శ్రద్ధలతో కూర్చోండి. అందరూ అటువైపుకి తిరిగి కూర్చోండి అమ్మా. మంగళా శాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.